నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామన్న పవన్. మనిషికి రోజు 55 లీటర్ల మంచినీరు ఇవ్వటమే లక్ష్యమని వెల్లడి. పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులు సాధించటమే లక్ష్యం. ఇన్వెస్టర్లకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామన్న మంత్రి దుర్గేష్. హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు మేలు చేసేలా కూటమి సర్కార్ చర్యలు. వంతెనలు, తూముల పునర్నిర్మాణానికి నిధుల విడుదల. H1B వీసాలను సరళీకరిస్తూ బైడెన్ కొత్త నిబంధనలు. విదేశీ నిపుణులను నియమించుకోవడం సులభతరం. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న చైనా. సరిహద్దుల్లో శాంతి కోసం చర్చిస్తామని వెల్లడి.